ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 AD. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి వీకెండ్ లో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. కల్కి చిత్రం $11 మిలియన్ల వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ మార్కెట్ ను టచ్ చేయలేదు. రిలీజ్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన కల్కి తొలి వారాంతరానికి 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. కల్కి ప్రపంచనం రెండో వారంలో కూడా కొనసాగింది. ఇంతటి ప్రపంచనం సృష్టించిన కల్కి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కల్కి సినిమాలోని కొన్ని సీన్లు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయంలో చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సీన్స్ కూడా ఇక్కడ తెరకెక్కించారని అంటున్నారు. 200 ఏళ్ల క్రితం ఇసుక తుఫాన్ల కారణంగా ఈ ఆలయం కూరుకుపోయిందని, ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉందని అంటున్నారు. అంతేకాదు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2020లో పెరుమల్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వంని స్థానికులు కోరారు. పెన్నా నదికి అభిముఖంగా ఉన్న ప్రాంతంలో ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే పెన్నా తీరంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక శతాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోనే అశ్వత్థామ ఉన్నట్లు సినిమాలో చూపించారని నెటిజన్లు అంటున్నారు. పెన్నా నది తీరంలో దశాబ్దాల పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ చారిత్రక ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా చెబుతారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పబడింది. ఇప్పుడు కల్కి సినిమా ప్రభావంతో మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుందని అంటున్నారు. ఇక మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు నెలకొల్పుతోంది. కల్కిలో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు ముఖ్య పాత్రలో నటించగా హీరోలు విజయ్ దేవరకొండ అర్జున్ పాత్రలో, దుల్కర్ సల్మాన్ యోధుడి పాత్రలో మెరిశారు. మృణాల్ ఠాకూర్, అన్నాబెన్, బ్రహ్మానందం, ఆర్జీవి, రాజమౌళి, కేవి అనుదీప్, ఫరియా అబ్దుల్లా, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను కల్కి అందుకుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.